క్వశ్చన్లో మనకి 3/90 ప్లస్ 5/90 ఇచ్చాడు. అయితే ఈ రెండింటి సమ్ అనేది 17తో డివైడ్ చేయమన్నాడు. చేశాక రిమైండర్ అంతా కనుక్కున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 3/90 అంటే చేయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది, ఇంకా పెద్ద వాల్యూ కూడా వస్తుంది. ఇలాంటి వాటికి మనం యూజ్ చేసే షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి కానీ లాస్ట్ 2 అంకెలు మాత్రమే తీసుకున్నాక దాన్ని 4తో డివైడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడ్ చేశాక రిమైండర్ ఎంతో కొంత వస్తుంది కదా, ఆ రిమైండర్నే ఈ పవర్ వాల్యూలో రాసుకుంటాం. ఓకే, ఏ నెంబర్కైనా అదే 4తోనే డివైడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 90 ఉంది కాబట్టి 90కి 4తో చేస్తాం. 4 1s 4 2s 4 2s, ఇంకా రిమైండర్ 2 ఉంటుంది. ఓకే, ఈ రిమైండర్నే మనం పవర్ వాల్యూలో రాసుకుంటాం. సో 3² ప్లస్ 5 కూడా 90 ఉంది, 90 అంటే ఇది కూడా 2 వస్తుంది కదా. సో 5², 3² అంటే 9, 5² అంటే 25, ఈ రెండు కలిపితే మనకి 34. ఇప్పుడు దీన్ని 70తో డివైడ్ చేయమన్నాడు కదా, 34/17 ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైండర్ అనేది మనకు 0 వస్తుంది. ఎప్పుడు కూడా ఇక్కడ రిమైండర్ అనేది ఇక్కడ 2 వచ్చింది కాబట్టి పవర్ వాల్యూలో 2 వేసుకుంటాం. ఇన్ కేస్ 0 వచ్చింది అనుకోండి 4 వేసుకుంటాం, 1 వస్తే 1 వేసుకుంటాం, 2 వస్తే 2 వేసుకుంటాం, 3 వస్తే 3 వేసుకుంటాం. కానీ 0 వచ్చిన ఏ సందర్భంలో కూడా మనం 4నే పెట్టుకోవాలి పవర్ వాల్యూలో. ఇలాంటి షార్ట్ కట్లు మన వీడియోలో చాలా ఉన్నాయి. నచ్చితే పేజ్ ఓపెన్ చేయండి, శివ షార్ట్ కట్స్.